నెల్లూరు జిల్లాలో రాజకీయంగా ప్రాముఖ్యత ఉన్న నియోజకవర్గం కోవూరు. ప్రస్తుతం ఇక్కడి నుంచి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో ఆయన టీడీపీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై దాదాపు 40,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ బీసీ బలిజ ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఈసారి టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుమారుడు దినేష్ రెడ్డి పోటీ చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం దినేష్ రెడ్డి యాక్టివ్గా పనిచేస్తున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం, ఎమ్మెల్యే అవినీతి, ఇసుక దందా వంటివి వైసీపీకి నెగిటివ్గా మారాయి. ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజలతో దురుసుగా ప్రవర్తించడం, కొన్ని వివాదాస్పద అంశాలపై విషయాల్లో నోరు జారడం, దాడులు వంటివి నల్లపరెడ్డికి మైనస్గా మారగా, ఆయన కుటుంబం బ్యాక్గ్రౌండ్ ఒక్కటే వైసీపీకి ప్లస్ పాయింట్. ఇక్కడ గత 7 ఎన్నికల్లో నల్లపరెడ్డి, పోలంరెడ్డి కుటుంబాల మధ్య పోరు నడుస్తోంది. ఇందులో 5 సార్లు నల్లపరెడ్డి, 2 సార్లు పోలంరెడ్డి విజయం సాధించారు. ఈసారి కొవ్వూరులో టఫ్ ఫైట్ పక్కాగా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.